ఒకప్పుడు రాజకీయ నాయకులు ప్రజల కోసం తమ ఆస్తులను ధారపోస్తే ప్రస్తుత నాయకులు తమ ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం ప్రజల భవిష్యత్తును ధారపోస్తున్నారు. ఇసుక, గనులు, మద్యం, ప్రాజెక్టులు దేనిని వదలకుండా కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా కోట్ల రూపాయలను స్వాహా చేస్తూ ప్రజల కష్టార్జితాన్ని అడ్డగోలుగా దోచుకుంటూ ఇదే రాజకీయమన్న భ్రమలో ఉంటున్నారు. తమ అభివృద్ధే ప్రజాభివృద్ధి అన్నట్లుగా కొంతమంది నాయకుల ప్రవర్తన ఉంటుంది. సుదీర్ఘకాలం ప్రజలు మన్నన పొందాలంటే నీతిగా, నిజాయితీగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలన్న ధ్యాస ప్రస్తుత నాయకులకు లేకుండా పోయింది. ఎక్కడో ఒకరిద్దరు నాయకులు నీతి, నిజాయితీగా ఉంటున్నప్పటికీ వారిని చేతగాని వారిగా చూడటం, హేళన చేయటం ఫ్యాషన్ అయిపోయింది. అటువంటి రాజకీయ పరిస్థితులు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో నీతిగా, నిజాయితీగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తను సంపాదించింది కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజలలో గుర్తింపు పొందారు. ఏ సమస్య తన దృష్టికి వచ్చినా నీతిగా, చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగాను, సినీ రంగంలో 100 కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర బాగు కోసం తపన పడుతున్న నాయకుడిగాను రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం జనసేనాని గుర్తిస్తున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు. 24ఏనా? ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. పాత తరం రాజకీయ విలువలను, నికార్సైన నీతివంతమైన రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు చేయడానికి తాను వచ్చానని చెప్పే జనసేనాని ఆచరణలో కూడా దానిని చేసి చూపిస్తున్నారు. ఒకప్పుడు తానే స్వయంగా ఓడినా నిరాశ చెందకుండా, ప్రజలను తప్పు పట్టకుండా ప్రజా సమస్యలపై, రాష్ట్ర అభివృద్ధిపై పడిన తపన ప్రజలు గుర్తించారని చెప్పవచ్చు. జనసేన ఇప్పుడు పోటీ చేసిన ప్రతి చోట గెలుపొందే స్థాయికి చేరుకుందంటే అది పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షకు, ప్రజలపై ఆయన పెట్టుకున్న నమ్మకానికి తార్కాణం. దేశ రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరింతగా తన ప్రాముఖ్యతను చాటేలా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. పోరాడకుండా ఓడిపోవడం కంటే పోరాడి మరణించడం విజయమనే సూక్తిని ఆచరించి చూపించిన పవన్ కళ్యాణ్ గత దశాబ్ద కాలంగా జరిపిన రాజకీయ పోరాటం అనన్య సామాన్యం. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే లక్షణం, అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి వాటిని తక్షణమే పరిష్కరించడం జనసేనానిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. జనసేన అంటే ప్రజా సైన్యం అని అర్థం. 2014 మార్చి 14న జనసేన పార్టీని హైదరాబాద్లోని నోవోటెల్ హోటల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పుడు అందరూ మఖలు పుట్టి పుబ్బలో మాడిపోయే పార్టీగా అభివర్ణించారు. మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి చెట్టు కూడా, ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడేస్తుంది. కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు. మనం మర్చిపోయాం. మనందరం నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంతమంది చెయ్యాలి. కొత్త తరం ఒకటి ఉంది, నాలాగా ఆలోచించాం. నేను వాళ్ళని నమ్మొచ్చాను. అందుకు కారణం కూడా లేకపోలేదు. 2008లో పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2011లో
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, అన్నలాగే తమ్ముడు కూడా కొద్ది రోజులలో పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో కలిపేసి వచ్చిన పదవులతో సంతృప్తి చెందుతారని రాజకీయ పండితులు నాడు భావించారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ దానిలోని లోటుపాట్లను పూర్తి స్థాయిలో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుతిరిగి చూడటం అనేది ఆయన డిక్షనరీలోనే లేదన్న విషయం నాడు ఎవరికీ తెలియదు. గెలిచినా ఓడినా, పదవులు దక్కినా దక్కకపోయినా సుదీర్ఘకాలం రాజకీయం చేయడానికి తాను ప్రజల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అనేక సభలలో పదే పదే ప్రకటించినప్పటికీ ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం, ప్రజా సమస్యలపై మొక్కవోని దీక్షతో పోరాటం చేయటం, ప్రత్యర్థులు ఎంతటి పెద్దవారైనా ఎంత పెద్ద అధికారంలో ఉన్నా లెక్క చేయకుండా నిలబడటం ఆయన సహజ లక్షణం. నేను పాటించినది ఏది మిమ్మల్ని అడగను. నా వ్యక్తిగత ప్రయోజనాలకి మీ జీవితాలు నేను తాకట్టు పెట్టను. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, కానీ ఎప్పుడు నేను వాడుకోను. 2014లో సూటిగా ప్రశ్నించాం, ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం, బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుంటాం, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. జై జనసేన. మనం చేస్తుంది స్వకార్యం కాదు, ప్రజాకార్యం. అది రామకార్యంతో సమానం. 2014లో బీజేపీ, టీడీపీ పార్టీలకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎన్నికలకు దూరంగా ఉండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించారు. ప్రజల తరపున ప్రజా గొంతుకై ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. తాను మద్దతిచ్చిన ప్రభుత్వమే కదా అని ఉదాసీన వైఖరి అవలంబించకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ఆ రోజు అనేక సమస్యలపై పోరాటం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తానని ఎందుకు ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ తిరుపతి, కాకినాడ, అనంతపురంలలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యపై అలుపెరగని పోరాటం చేశారు. నెల రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే దీక్షకు దిగుతానని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో పాటు హార్వర్డ్ మెడికల్ కాలేజ్ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పవన్ కళ్యాణ్ ఉద్దానంకు ఆహ్వానించి కిడ్నీ వ్యాధికి మూల కారణాలపై అన్వేషణ జరిపించారు. పవన్ కళ్యాణ్ పోరాట ఫలితంగానే ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారమైంది. అలాగే అమరావతి రాజధానికి నాటి ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్పై రైతుల తరపున జనసేనాని పోరాటం చేశారు. 800 కోట్ల విలువ చేసే గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పశ్చిమ గోదావరి జిల్లాలోని జొన్నలగరువు, తుండుర్రు, కంపలబేటపూడి, నర్సాపూర్ గ్రామాలకు చేరువలో ఉంది. ఫ్యాక్టరీ నుంచి వచ్చే విష వ్యర్థాల వల్ల ఆ ప్రాంత భూగర్భ జలాలు, అక్కడి స్వచ్ఛమైన గాలి కలుషితమవుతున్నాయంటూ ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఈ ఫుడ్ పార్క్ వలన చుట్టుపక్కల ఉండే జలవనరులపై, అక్కడ నివసించే ప్రజలపై చూపే దుష్ఫలితాల గురించి అటు ప్రభుత్వం కానీ ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు. 100 కిలోమీటర్ల దూరంలోపే ఉన్న జొన్నలగరువు ప్రజలు ఇది భద్రతా నియమాలకు విరుద్ధమని ఆందోళన చేయగా ఫ్యాక్టరీ యాజమాన్యం 10 మంది ఆందోళనకారులపై చొరబాటు, ఆస్తులను ధ్వంసం చేశారని కేసులు పెట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సమస్యపై కూలంకషంగా అధ్యయనం చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీని వేరొక చోటుకు మార్చాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వాళ్ళు చెప్పగానే నా సందేహాలు ఏమొచ్చినాయంటే, మీరు కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నారా, నిజంగా ఫ్యాక్టరీ అన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు మీకు అర్థం ఇంకేంటి అని నేను చెప్తున్నప్పుడు దీని నేపథ్యం ఏంటంటే, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టే జిల్లాలు అవి. జనరల్గా మనకి ఈ నదులు గోదావరి, కృష్ణ వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవన్నీ మాకు వాళ్ళు తాగునీరు కానీ, అలాగే
50,000కు పైగా మత్స్యకారులు దెబ్బలు తింటున్నప్పుడు కానీ ఇంత గొడవలు జరుగుతున్నప్పుడు ఎందుకు దీన్ని అడ్డుకోవట్లేదు నాకు అర్థం కాలేదు. దయచేసి మీ వంతు సహాయంగా ఇది ఇక్కడ ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి గోకురాజ్ ఎంపీ గోకురాజ్ బీజేపీ ఎంపీ గోకురాజ్ గంగరాజ్ గారికి, మిగతా తెలుగుదేశం ఎంపీలకి, బీజేపీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం ఎమ్మెల్యేలకి నేను ఈ ప్రెస్ మీట్ ముఖంగా నేను కోరుకుంటున్నాను. కానీ ప్రభుత్వం మొండి వైఖరి వహించే పక్షంలో నేను ఏ పార్టీలు అయితే కలిసి వస్తాయో వారికి నా మద్దతుతోటి దీన్ని సాధ్యమైనంత శాంతియుతమైన పోరాటం చేయడానికి నేను ప్రజలకి ముఖ్యంగా ఈ గ్రామాల ప్రజలకు నేను మద్దతుగా ఉంటాను. మార్చ్ 2017 నాటికి ఈ ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ఆపివేయబడింది. దీనితో ఆ ప్రాంత పర్యావరణం కాపాడబడింది. ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపే కొన్ని పార్టీలు, కొంతమంది హిందూయేతరులు హిందూ మతంపై, హిందూ దేవాలయాలపై చేస్తున్న దాడులను, అసత్య ప్రచారాన్ని, ద్రోహాన్ని గట్టిగా నిలదీస్తూ, ప్రశ్నిస్తూ తనదైన శైలిలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్పై ప్రజలకు మరింత నమ్మకం, ప్రేమ కలిగేలా చేశాయి. పరమత విశ్వాసాలను, పరస్పర నమ్మకాలను గౌరవిస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు జనసేనాని నడుం బిగించడం ఎంతైనా అభినందనీయం. ఈ సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు నాశనం అయిపోతారు, నలిగిపోతారు, దిక్కుమొక్కు లేకుండా పారిపోతారు చెప్తున్నాను. 2014 మార్చి 11వ తేదీన ఎన్నికల సంఘానికి తమ పార్టీకి ఎన్నికల గుర్తు కేటాయించమని పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు. 2014 మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భావం గురించి ప్రకటించారు. 2014 డిసెంబర్ 11వ తేదీన జాతీయ ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి ఆమోదముద్ర వేసింది. జనసేన జెండా, అజెండా. తెల్లటి జెండాపై 6 మూలల ఎరుపు నక్షత్రం, దాని చుట్టూ నల్లటి చారలతో, మధ్యలో ఒక చుక్క గుర్తుతో జనసేన జెండా ఆవిర్భవించింది. తెలుపు రంగు భారత సంస్కృతి, నాగరికత, శాంతికి, స్థిరత్వానికి సూచిక అయితే ఎరుపు రంగు విప్లవానికి, మార్పుకు చిహ్నాలు. 6 మూలాల నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం. నక్షత్రం మధ్యలో ఉండే కేంద్ర బిందువు ప్రతి జీవిలోని ఆత్మకు, అఖండ సత్యానికి సూచిక. నల్లని చారలు విప్లవాంఛకు, దాని వ్యతిరేక శక్తులకు సమాంతరంగా ఎటువంటి పక్షపాత, అసమ్మతి ధోరణులు లేకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన చిహ్నం. 2014లో కొత్త రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. జనసేన కూడా ఎన్నికలలో పోటీ చేయాలని పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పటికీ కొత్త రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే పరిపాలనలో అనుభవశాలి అయిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఎన్నికలలో పోటీగా దూరంగా ఉంది. 2019లో జరిగిన ఎన్నికలలో జనసేన దాదాపు 140 స్థానాలలో పోటీ చేసి ఒకే ఒక్క చోట గెలుపొందింది. 2019లో ఓటమికి గురైనప్పుడు అందరూ నన్ను ఏం ఆశించారంటే, నా నుంచి వాళ్ళు అనుకున్న రియాక్షన్ నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. నేను వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా మైండ్లో అది అధ్యయనం, నేను చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వచ్చిన వాడిని కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. నాకు అలా అవమానాలు పొందే వ్యక్తినిగా, అవమానాలు కూడా తలదించుకునే వ్యక్తిని కాదు. తీసుకుంటాను, అది అవమానాలు తీసుకుంటాం, తిట్లు తీసుకుంటాం. వీటెన్నక ముఖ్య ఉద్దేశం కొంత మార్పు రావాలి సమాజంలో. ఎంతసేపు కొంతమందే అని కూర్చొని రాజకీయాల్లో కూర్చుంటే ఇప్పుడు ఈ రోజున్న వైసీపీ పాలనలాగా రాష్ట్రం అధోగతికి పాలైపోతుంది. ఈ మార్పు రావాలి అని చెప్పి దీన్ని కూర్చున్నప్పుడు ఆ రోజు ఓటమి నాకు అనిపించింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను, టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను 2 చోట్ల ఓడిపోయానంటే నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజ్ తిప్పగానే నాకు ఒక వాక్యం కనిపించింది. చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది, కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది.
తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకి అంకితమై ఉంటుంది. వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ, నా నేలని కానీ, నా దేశాన్ని కానీ, నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం 2 స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. నాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మాత్రమే జనసేన అభ్యర్థి గెలిచారు. ప్రజలు తనను స్వయంగా ఓడించారని, తనను ఆదరించినప్పుడు ఎందుకు తాను ప్రజల కోసం పనిచేయాలని జనసేనాని భావించలేదు. పదవులకు, రాగద్వేషాలకు అతీతంగా కోట్ల రూపాయల సంపాదన ఇచ్చే సినీ రంగాన్ని వదిలి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ప్రజలపై ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం 2024 ఎన్నికల్లో ప్రతిబింబించాయి. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు జనసేనానికి బ్రహ్మరథం పట్టారు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేయాలనుకునేవారు ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఉంటే పదవులు, అధికారం వాటంతట అవే వస్తాయన్న జనసేనాని నమ్మకం అక్షర సత్యమైంది. 2020 జనవరి 16వ తేదీన బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించింది. 2024 ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీల ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో అనేక స్థానాలలో పోటీ చేసి గెలుపొందే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన ఆవిర్భవించింది. దేశ చరిత్రలోని ఒక పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలవటం ఇదే తొలిసారి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పవన్ కళ్యాణ్ను తుఫానుతో పోలుస్తూ బహిరంగంగా ప్రశంసించారు. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. 2019 ఎన్నికలలో 0.57% ఓటు బ్యాంకును సాధించిన జనసేన 2024 ఎన్నికలలో 99.80% ఓటు బ్యాంకు సాధించారు. ఇదే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 77.14%, వైసీపీ 6.28%, బీజేపీ 4.57% మాత్రమే ఓటు బ్యాంకు సాధించాయి. ఏది ఏమైనప్పటికీ నికార్సైన రాజకీయాలకు కాలం చెల్లిందన్న కొంతమంది వాదనలను పవన్ కళ్యాణ్ తన రాజకీయాల ద్వారా పటాపంచలు చేశారు. అభివృద్ధికి పాటుపడితే లభించే గుర్తింపు ఆలస్యమైనప్పటికీ అది శాశ్వతం అనే విషయాన్ని రుజువు చేశారు. ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉచిత పథకాల కన్నా వారికి శాశ్వతమైన ఉపాధి, సమస్యల పరిష్కారం చూపితే ప్రజల ఆదరాభిమానాలు జీవితాంతం తమ వెంటే ఉంటాయన్న విషయాన్ని ప్రస్తుత నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలను మోసం చేసిన నాయకులున్నారు, కానీ నాయకులను మోసం చేసిన ప్రజలు లేరన్నది అక్షర సత్యం.